వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सरदा शरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మనము శివానందలహరి నేటితో పారాయణ జయప్రదంగా గణనాథుని కృప వలన సద్గురుని దయ వలన ముగించుకోబోతున్నామమ్మా. ఈ రోజున మనం 94వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు చెప్పుకుందాం. ఏమ్మా, పారాయణ ఆరంభించుకుందాం. సారసనాతే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. సదా ఈశ్వరనామం ఉచ్చరించు నాలికయే నాలుక, ఈశ్వరుని చూచు కన్నులే కన్నులు, ఈశ్వరుని పూజించు చేతులే చేతులు, ఈశ్వరుని నిరంతరం ధ్యానించు భక్తుడే భక్తుడు, అతడే ధన్యుడు. పుట్టినప్పటి నుంచి మనకి నాలుక ఉన్నా కూడా భగవంతుడు దానిని ఎందుకిచ్చాడో అందుకు వినియోగపడినప్పుడే అది నిజమైన నాలుక అవుతుంది అని. భర్గనామాన్ని ఉచ్చరించడం ప్రారంభించినప్పటి నుండి మాంసఖండంలాగా ఉన్న నాలుక మహిమాన్వితమైన సార్థకమైన నాలుక అవుతుందిట. అలాగే భర్గుని చూస్తూ ఉండే కళ్ళే సార్థకమైన కళ్ళు అవుతాయిట. చూడనంత వరకు అవి నీలి గోళాలే. భర్గుని పూజించడం ప్రారంభించిన తరువాత చేతులు అసలైన సార్థకమైన చేతులు అవుతాయిట. అంతవరకు అవి వెదురు ముక్కలే. భర్గుని స్మరించే జీవుడే కృతార్థుడైన జీవిట. పోతన గారు కూడా భాగవతంలో ఇట్లాగే చెప్పారు కదా, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నారు. అంటే శంకర భగవత్పాదులు వారికంటే ముందుగానే ఇలా శివానంద లహరిలో భావన చెప్పారు అన్నట్లుగా. అంటే అక్కడ వారి ఇరువురి మధ్య ఏదో ఇదని కాదు, అనాదిగా కూడా పెద్దలు సూచించినటువంటి పద్ధతి అన్నట్లుగా. పై సీసపాదాల్లో మొదటి కరాలు వట్టి తోలు చేతులైతే రెండో కరాలు సార్థకమైన చేతులు. అంటే ఫస్ట్ ఏమన్నారు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని చెప్పన్నారు కదా. అది అలాగే మొదటి జిహ్వ మాంసఖండమైతే రెండవ జిహ్వ సార్థకమైన జిహ్వ. ఇలా అర్థం చేసుకోవాలి అన్నట్లుగా. శివునికి ఇతర నామాలు ఎన్ని ఉన్నా భర్గః అనే పదాన్ని శంకరులు ఈ శ్లోకంలో వాడడంలో కొంత ఔచిత్యం ఉంది. భర్గః అనే పదాన్ని విడదీస్తే భహ
ప్లస్ గహ. భహ వెలుగుని సూచిస్తే గహ గమనాన్ని అంటే చైతన్యాన్ని సూచిస్తుంది. దానిని బట్టి భర్గహ అంటే చైతన్యవంతమైన వెలుగు లేదా చలించే వెలుగు రూపం, సంచరించేటువంటిదన్నమాట, కదలిక గల వెలుగు రూపం అన్నట్లుగా. భర్గహ అని నాలుక ఉచ్చరించినప్పుడు ఆ నాలుక చైతన్యవంతమైన వెలుగుతో సమన్వయాన్ని కలిగి ఉండి లో వెలుగు అంటే మన అంతర్గతమైనటువంటి వెలుగు ఉంటుంది చూడండి, ఆ వెలుగు నాలుక ద్వారా బయటకు వ్యక్తమవుతుంది. అలాగే భర్గుని కళ్ళు చూస్తున్నప్పుడు, భర్గుని చేతులతో అర్చిస్తున్నప్పుడు, జీవి ఆ భర్గుని స్మరించినప్పుడు ఆ జీవి కూడా చైతన్యవంతమైన వెలుగు అవుతాడు అని సమన్వయించుకోవాలి అని భావన. అంటే నాలిక చైతన్యవంతమైనటువంటి వెలుగు అంటే భర్గుడు శివుడు కదా. ఎప్పుడైతే ఆ ఆ నాలుక చైతన్యవంతమైన వెలుగుతో సమన్వయాన్ని కలిగి ఉంటే ఆ వెలుగు నాలుక ద్వారా బయటకు వ్యక్తమవుతుంది. అంటే అంతఃశుద్ధి ముందర ఆ నామోచ్చరణ ద్వారా అంతఃశుద్ధి కలిగి బాహ్యానికి ఆ శుద్ధి వెలువడుతుంది అన్నట్లుగా. అంటే ఆ భగవంతుడి యొక్క గుణగణాలు వగైరా మాట్లాడేటి వారికి ఆ యొక్క తేజస్సు, ఆ వెలుగు అంతర్గతంగా చేరి బహిర్గతంగా ఆ యొక్క స్వామి మహత్తుని, దివ్య గుణ విశేషాలని వర్ణించడానికి అదే వెలుగు బహిర్గతం అవుతుంది అన్నట్లుగా. అర్థమైందా అమ్మా? అది అట్లాగే భర్గుని కళ్ళు చూస్తున్నప్పుడు, చేతులతో అర్చిస్తున్నప్పుడు, ఆ భర్గుని స్మరించినప్పుడు ఆ జీవి కూడా చైతన్యవంతమైన వెలుగు అవుతాడు అన్నట్లుగా భావన. ఎందుకంటే ఆ లోపలికి ఆ నామం, ఆ వెలుగు నామరూపేణ చేరి మరలా బయటికి బహిర్గతమవుతోంది కాబట్టి ఆ జీవి చైతన్యవంతుడవుతున్నాడు. అంతేకాక ఆ జీవి వలన బయట వారు కూడా చైతన్యవంతులవుతారు అని భావం. తదుపరి శ్లోకానికి వెళ్దామా? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అతి మృదులౌ మమ చరణాః అతి కఠినం తే మనో భవానీశయ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథామాసీద్గిరౌ తథా ప్రవేశః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. భూతనాథ, నీ భక్తుని మనస్సు అతి కఠినము. కోమలమైన నా పాదములతో దాని యందు సంచరించుట ఎట్లు అని సంశయమక్కరలేదు. ఎంతో కఠినముగా ఉండు పర్వతము మీద గౌరీ సమేతుడవై మీరు సంచరించుట లేదా స్వామి అని. అంటే శంకరులు ఈ శ్లోకంలో శివుడిని నిలదీస్తున్నట్లుగా, నువ్వేదో పెద్ద, నీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయని, నా హృదయం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆ కఠినమైన హృదయంలో విహరించడం నా వల్ల కాదులే అని ఏదో వంక చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయమోకు. నా హృదయం కంటే కఠినంగాను కర్కశంగాను ఉండే పర్వతాల రాళ్లపైన, గుట్టలపైన గౌరీదేవిని వెంట వేసుకుని నువ్వు ఆ పాదాలతోనే ఉత్సాహంగా తిరిగే సంగతి నాకేం నాయనా, లోకంలో అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి సాకులు చెప్పి తప్పించుకుని నన్ను వదిలించుకోకుండా రా, వచ్చిన హృదయంలో విహరించు అని శంకరులు కాస్త గట్టిగానే శివుణ్ణి నిలదీశారు ఈ శ్లోకంలో అని. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకం. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే
హృదయమ హృదయమదేభం బధానచిద్యం త్రైః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నా మనస్సు అను మదపుటేనుగును ధైర్యాంకుశమున ఉంచి నీ పాదమును కట్టుకంబమునందు భక్తి అను గొలుసుతో గట్టిగా కట్టివేయుము. అది మనస్సుని ఇక్కడ మదపుటేనుగుతో పోల్చారు. ఆ మదపుటేనుగుని ధైర్యాంకుశమున ఉంచి, ఇట్లా దాన్ని ఆ ధైర్యం అనేటువంటి అంకుశం అంటే మావటి వాడి దగ్గర ఉంటుంది చూడండి, ఆ అంకుశంతో ఉంచి దాన్ని నీ పాదమును కట్టుకంబము, కట్టుకొయ్య అంటారు చూడండి, కట్టేస్తారే ఇట్లా గొలుసు తీసుకొచ్చి కట్టేస్తారే పశువుల్ని, దాన్ని కట్టుకొయ్య అంటారు కదా. అట్లా ఇక్కడ కట్టుకంబం ఏమిటది అంటే ఆ శివుని యొక్క పాదం. మనస్సు అనే మదపుటేనుగును ధైర్యం అనే అంకుశమున వంచి శివుని పాదమును కట్టుకంబమునందు ఏ గొలుసుతో కట్టాలి? భక్తి అనేటువంటి గొలుసుతో గట్టిగా కట్టివేయుము అని. ముప్పతిప్పలు పెట్టే మనస్సును అదుపులో పెట్టుకోవాలంటే ఈ శ్లోకంలో ఒక ఉపాయం చెప్తున్నారుట అమ్మ. మనస్సును అదుపులో పెట్టుకోలేకుండా ఉన్నాను, దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, ఎందుకంటే అది ఒక మదమెక్కిన ఏనుగులాగా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ నానా హంగామా చేస్తోంది, ఎలా దీన్ని వశంలో పెట్టుకోగలగటం అని గాభరాపడకండి. మామూలు మదగజం అయితే ఏం చేస్తాం? అది బొందలో పడటానికి అడవిలోనే పెద్ద గొయ్యి తవ్వి దాని మీద పల్చని వెదురు తడికల్లాంటివి ఉంచి దానిపై ఆకులు తీగలు కొమ్మలు కప్పి ఆ ఏనుగును అటువైపుగా వచ్చేటట్టుగా చేసి అది గొయ్యిలో పడేటట్లు చేసుకోవాలి. అటుపైన దానికి ఇనుప గొలుసులు కట్టి అంకుశంతో నియంత్రిస్తూ కదలకుండా చేసి పెద్ద చెట్టుకు కట్టి అట్లా వశంలో పెట్టుకోవాలి. అట్లాగే మనస్సు కూడా మదపుటేనుగులాగా విషయాలు అనే అరణ్యంలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం బుద్ధి అనే బోను ద్వారా ఆకర్షించాలి. అది భగవద్ విషయాలు సంపూర్ణంగా తెలిసిన బుద్ధి అయితే మనస్సును నియంత్రించగల ఉపాయం చెప్పగలదు. అందుకని భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని బాగా పెంపొందించుకోవాలి. ఇక్కడ బుద్ధిని బోనులాగా మనోమదగజాన్ని ఆకర్షించేలా చేయాలన్నమాట. దృఢమైన భక్తిని ఇనుప సంకెళ్ళుగా ఉపయోగించాలి. భక్తిని బాగా పెంపొందించుకుంటే గాని మరి సంకెళ్ళు దృఢపడవు కదా. అప్పుడు మనోగజాన్ని నియంత్రించగలమనే ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యాన్ని అంకుశంలాగా ఉపయోగించి పూర్తిగా మనం చెప్పినట్లు వినేటట్లుగా చేసుకోవాలి. అయినా అది తిరగబడుతూ ఉండవచ్చు. అందుకని చెట్లు మ్రాను లాంటి ఒక గట్టి గుంజకు దానిని స్థిరంగా పడి ఉండేటట్లు కట్టాలి. పరమేశ్వరుని పాదాలనే ఆ గట్టి గుంజగా ఉపయోగిస్తే ఆ మనస్సనే మదగజాన్ని తప్పకుండా మన వశంలో పెట్టుకోవచ్చు. అందుకని పరమేశ్వరుని పాదసేవనం చేస్తూ గుంజను దృఢపరిచి మనస్సు అనే మదగజాన్ని నియంత్రించుకోవాలి. అది అందుకే ఎప్పటికైనా మన మనస్సును పరమేశ్వర పాదాలకు శరణుజొచ్చేలా చేయాలి. ఆ మనస్సును చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం అని శంకర భగవత్పాదుల వారు సలహా ఇస్తున్నారు ఈ శ్లోకం రీత్యా అని. ఏమ్మా, తదుపరి శ్లోకానికి వెళదామా? ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనః కరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థాణుపదం దృఢం నయాము.
ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శంకర, నా మనస్సును నా మనస్సను మదగజము పట్టుటకు వీలులేక పలువంకల పరుగులెత్తుచున్నది. దీనిని భక్తి ఎను త్రాటితో కట్టి స్థిరమైన బ్రహ్మపదమున చేర్చుము అని. మనస్సును నియంత్రించుకోవడానికి ఇంత క్రితం శ్లోకంలో చెప్పిన ఉపాయాన్నే ఈ శ్లోకంలో కూడా చెప్పారు. కానీ ఇక్కడ మన ప్రయత్నానికి స్వస్తి చెప్పి పూర్తిగా భగవంతునికే బాధ్యత అప్పచెప్పమంటున్నారు. అది మన ప్రయత్నంతో అది కొంతవరకు అవుతుంది. బుద్ధిని చక్కగా సద్బుద్ధి కలిగి, సద్బుద్ధి ఎట్టా కలుగుతుందన్నారు? భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎలా పొందుతాం? ఇలాగే పారాయణల ద్వారా పొందుతాం. అప్పుడు ఆ బుద్ధి చక్కగా వికసించి మంచి విషయాలను అది గ్రహించి ఉంటుంది. కాబట్టి మనస్సును స్థిరపరచుకోవడానికి ఆ బుద్ధిని అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అప్పుడు బుద్ధి చెప్పినట్టు మనస్సు వింటుంది. అది అట్లా అయితే ఇందాకటి శ్లోకంలో అదంతా కొంచెం మన ప్రయత్నం అందుకు కావలసి వస్తుంది. ఇక్కడ ఈ శ్లోకానికి వచ్చేటప్పటికి మన ప్రయత్నం కాకుండా పూర్తిగా భగవంతునికే బాధ్యత అప్పచెప్పండి అని సూచన చేస్తున్నారు. ఎట్లాగంటే ఒక పనిని సాధించడానికి ముందు అన్ని విధాలా మనం ప్రయత్నం చేస్తాం. అవకపోతే నా వలన అవడం లేదు, భగవంతుడా నువ్వే రక్షించు అని పూర్తిగా శరణాగతులం అవుతాం. అట్లనే ద్రౌపది కూడా అలనాడు అలా చేస్తేనే కృష్ణుడు అక్షయ వస్త్రాలను అనుగ్రహించారు అనేది కూడా మనకందరికీ తెలిసినటువంటి అంశం. భగవద్గీతలో కూడా కృష్ణుడు చిట్ట చివరకు చేయాల్సింది ఏమిటో అర్జునుడితో ఏం చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః అన్నారు కదా. అంటే ధర్మాధర్మ నిర్ణయం తనకి వదిలి మనం చేయాల్సిన పనులన్నీ చేస్తూ తనకు పూర్తిగా శరణాగతులను కమ్మన్నాడు. అలా పూర్తిగా మనం శరణాగతులమైతే తప్పకుండా మన యోగక్షేమాల విషయం తాను చూసుకుంటానని బాధ్యతాయుతంగా వాగ్దానం చేశాడన్నమాట అని శంకర భగవత్పాదులు కూడా చిట్ట చివరకు ఇదే ఉపాయాన్ని చెబుతున్నారు. ఎందుకొచ్చిన వృధా ప్రయత్నాలు గాని ఇహ ఒక పని చేయండి, భక్తిని దృఢపరుచుకుని పూర్తిగా పరమేశ్వర పాదాలకు శరణాగతులవ్వండి, మీ మనస్సు సంగతి ఆయన చూసుకుంటారు అని తేల్చి చెప్పేశారు ఈ శ్లోకంలో. అలా అయినప్పుడే మనకు స్థిరమైన బ్రహ్మపదం దక్కేది అని కూడా సూచించారు. అన్నిటికీ ఇవన్నీ చేయాలి అంటే ముందర మన మనస్సులో ఆయన కొలువవ్వాలిగా. మనం మా పగ్గాలన్నీ నీకే స్వామి అర్పితం, ఆ పగ్గాలను తీసుకుని నువ్వు ఎలా నడిపిస్తే మేము అలా నడుస్తాము అని అనడానికి ముందర మన హృదయంలో కొలువై ఉండాలి. అది ఎలా అనేది మనం గత శ్లోకాలలో చెప్పుకున్నాం కదా. అట్లా అంటే స్వచ్ఛ జలము అనేటువంటి నీటితో ఆ యొక్క హృదయం అనే కలశాన్ని నింపి భక్తి అనే దారంతో ఆ కలశాన్ని అల్లి శివుని యొక్క పాదాలు అన్నట్లుగా ఆ చక్కని మామిడి మండలు చివురులతో ఉన్నటువంటి మామిడి మండలు శివుని పాదాలుగా అలా శుభంగా హృదయంలో హృదయ కలశం స్థాపన చేసుకోండి అని చెప్పలా. ఆ రీతిగా ముందర మనం ఆ యొక్క భగవంతుడిని, ఆ శివుడిని హృదయంలో స్థాపన చేసుకుంటే అప్పుడు ఇహ సర్వస్య శరణాగతి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కదా. తదుపరి శ్లోకం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్భూషా విశేషాం ఉపగత వినయాం ద్యోతమానార్ధరేఖాం
కళ్యాణీం దేవగౌరీ ప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. దేవా, నా కవితా కన్యకా లక్షణము కలిగి కళ్యాణమునకు తగియున్నది. సర్వాలంకారములు, సరళ పదములు, సాధువృత్తము, సువర్ణము, సరసగుణములు, వేయేలా సర్వ లక్షణములు కలిగి ప్రకాశించుచున్న నా కవిత కన్యను పరిగ్రహింపుము స్వామి. శివానందలహరిలో దాదాపు చివరి శ్లోకం ఇది. ఇంకా రెండు ఉన్నాయి. 98వ శ్లోకం. ఈ శ్లోకంలో ఈ శివానందలహరి కృతిని భగవంతుడైన శివునికే అర్పించుకుంటున్నారు. సాధారణంగా కవులు తమ కావ్యాలను ఒకరికి అంకితం ఇస్తూ ఉంటారు. కావ్యరచన చేసిన వారిని కృతికర్త అని, కావ్యాన్ని అంకితం పుచ్చుకున్న వారిని కృతిభర్త అని అంటారు. శంకర భగవత్పాదులు ఈ శివానందలహరి కృతిని తన కన్న కూతురుతో పోల్చుకుని ఆ శివునికి ఆ కన్యకామణిని భార్యగా సమర్పించుకుంటూ కన్యాదానం చేస్తున్నారు అని. ఈ కృతి కన్య ఆకృతి చాలా బాగుంటుందిట. ఆకృతి బాగుంటే చాలా అని అడుగుతాడేమోనని ఆ కవితా కన్యను తాను ఎలా పెంచినది, ఆమె ఎలాంటి సల్లక్షణాలు కలిగినది అనేటువంటి విషయం ఈ శ్లోకంలో చెప్తున్నారు. కన్యపరంగాను కవితాపరంగాను కూడా సరిపోయే విశేషణాలతో చెప్తున్నారు. ఏమిటి ఫస్ట్ విశేషణం? సర్వాలంకార యుక్తాం. కన్యాపరంగా కన్యాదానం చేసేటప్పుడు వంటి మీద నగలు అంటే అలంకార ఆభరణాలు పెట్టి కన్యాదానం చేయాలి. అలా చేయడాన్నే సాలంకృత కన్యాదానం అంటారు. అప్పుడు ఆ కన్య వంటిపై ఉన్న నగలని కాపురానికి పంపేటప్పుడు ఇచ్చి తీరాలి. అందుకనే మిగిలిన సమయాలలో ముచ్చటకు ఆడంబరానికి ఎన్నో రకాల నగలు ఎక్కువగా పెట్టినా కన్యాదాన సమయంలో మాత్రం అవన్నీ తీసి తాము ముందు కాపురానికి పంపేటప్పుడు ఇచ్చి పంపబోయే నగలే ఉంచుతారు. అది మగపెళ్లి వారి తాలూకు ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా గుర్తుపెట్టుకునే ధోరణిలో వ్యవహరిస్తారు కూడా. కాబట్టి సర్వాలంకారయుక్తం అంటే అన్ని రకాల అలంకారాలు ఆభరణాలతోనూ ఉన్నది అని అర్థం. తరువాత సరళ పదయుతాం. కన్యాపరంగా ఈ కన్య పాదాలు చివురుటాకుల్లాగా మెత్తగా కోమలంగా ఉంటాయి. ఆ పాదాలలో ఆమె నడత చాలా ఆహ్లాదకరంగా చూడముచ్చటగాను తిన్నగాను ఉంటుంది అని అర్థం. కవితాపరంగా కవిత్వంలో వాడే పదాలు వాక్యాలు చాలా తేలిగ్గా చదువుతూ ఉంటే ఆనందాన్ని కలగచేసే శబ్దాలనిచ్చేవిగా ఉంటాయి అని అర్థం. తర్వాత మూడవ మాట అలంకారం ఏమిటి అంటే సాధు వృత్తాం. కన్యాపరంగా ఈ కన్య చాలా సాధువైనది, మెత్తని సాత్విక స్వభావం కలిగినది, ప్రవర్తన వంకపెట్టలేనిది, గుండ్రంగా వంపులు తిరిగే శరీరం ఆకార నిర్మాణం కలిగి ఉన్నది అని అర్థం. అయితే కవితాపరంగా కవిత్వాన్ని తెలుగులో అయితే పద్యాలలోను, సంస్కృతంలో అయితే శ్లోకాల్లోనూ వ్రాస్తారు కదా. సంస్కృతంలో శిఖరిణి, మందాక్రాంతం, శార్దూలం, ఆర్య మొదలైన శ్లోకాలలో వ్రాస్తారు. అందుకని ఒక్కొక్క శ్లోకం చదువుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి బాణి కలిగి ఉంటుంది. ఆ బాణి తీరు చాలా మనోహరంగా ఉంటుంది. శివానందలహరిలో అన్ని రకాల ఛందస్సులు కలిగినటువంటి శ్లోకాలు ఉన్నాయి అని కూడా అర్థం. అది సౌందర్య లహరిలో అయితే అన్నీ కూడా ఒకే రకమైన
శ్లోకాలమ్మ. శిఖరిణీ వృత్తాల శ్లోకాలు అంటారు కదా. శివానంద లహరిలో అయితే రకరకాల ఛందస్సు, అన్ని రకాల ఛందస్సులు కలిగిన శ్లోకాలు ఉన్నాయి కాబట్టి వైవిధ్యం అదనమాట. సరే, 4వ అలంకారం ఏమిటి అంటే సువర్ణం. కన్యాపరంగా ఈ కన్య వంటి రంగు పచ్చని పసిమి అంటే తప్తకాంచన వర్ణం లేదా దబ్బపండు రంగు కాంతులు విరజిమ్ముతూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఉత్తమ వర్ణంలో జన్మించినది కూడా అని అర్థం. ఇక్కడ వర్ణం అంటే రంగు అని, మళ్ళీ ఉత్తమ వర్ణంలో అంటే ఉత్తమ వంశంలో జన్మించినది అని, అట్లా 2 రకాలుగా. కవితాపరంగా ఈ కవిత్వంలో వాడిన అక్షర సముదాయం అంతా శుభాన్ని సూచించే విధంగానే రచింపబడి ఉంది. ఎక్కడా కూడా వ్యర్థాక్షరం గాని అశుభ సూచకమైన అక్షరం వంటివి లేనిది ఈ శివానందలహరి అని అర్థంటమ్మ. తదుపరి సద్భి సంస్తూయమానం. కన్యాపరంగా సాముద్రిక శాస్త్రవేత్తలు సౌందర్య సౌశీల్య విఘ్నత కలిగిన వారి చేత చక్కగా కొనియాడబడినది ఈ కన్య అని అర్థం. కవితాపరంగా అయితే పండితుల చేత విమర్శకుల చేత చక్కగా ప్రశంసించబడినది అని అర్థం. పండితులతోనూ విమర్శకులతోనూ కూడా ప్రశంసించబడినది ఈ శివానందలహరి అని. తదుపరి సరసగుణయుతాం. కన్యాపరంగా సమయ సందర్భాలు తెలుసుకుని అందుకు తగినట్లుగా సరస సల్లాపాలతో మనస్సుకు హత్తుకుపోయే విధంగా విఘ్నతతో మసలుకునే సుగుణాల రాశి అని అర్థం. కవితాపరంగా అయితే ఈ కవిత శృంగారాది నవరసాలతో హృదయాన్ని ద్రవింపజేసే విధంగా సరసంగా ఉంటుందని, కావ్యం నిండా మాధుర్యాది గుణాలు ఉంటాయని అర్థం. అటు ఆయన కన్య అని ఎందుకు పోల్చారు అనేటువంటి అంశం రీత్యా అటు కన్యాపరంగా ఇటు కవితాపరంగా కూడా మనకి ఇది చెప్తున్నారన్నమాట, సారూప్యం. తదుపరి లక్షితాం. కన్యాపరంగా సాముద్రిక శాస్త్రానికి సరిపోయే విధమైన మంచి లక్షణాలు గలది అని అర్థం. కవితాపరంగా మంచి కావ్య లక్షణాలు, శిల్పము, అర్థము, శబ్దము, శైలి మొదలైనవి కలది అని అర్థం. తదుపరి లక్షణాఢ్యాం. కన్యాపరంగా సల్లక్షణాలు కలవారు ఎంచుకునే విధంగా ఉండేది అని అర్థం. అది మంచి కన్యని ఎంచుకోగలిగింది ఎవరు? అవతల వాళ్ళకు కూడా మంచి లక్షణాలు, సద్లక్షణాలు ఉంటేనే సత్కన్యని ఎంచుకోగలుగుతారు కదా. అట్లా కవితాపరంగా కూడా చక్కని విషయాలు ప్రతిపాదింపబడినాయి. ఈ కావ్యం చదివి తీరాలి అనే సత్కవులు, పండితులు ఒక లక్ష్యాన్ని పెట్టుకునే విధంగా ఇది వ్రాయబడినది శివానందలహరి అని అర్థం. తదుపరి ఉద్యద్భూష విశేషం. కన్యాపరంగా చూడగానే మంచి పవిత్రమైన భావాలు కలిగే విధంగాను ఆధారంగాను ఉండే అలంకారాల శోభను కలిగినది అని అర్థం. కవితాపరంగా తీసుకుంటే కావ్యం చదువుతున్న కొలది క్రొత్త క్రొత్త భావాలు, అర్థాలు ద్యోతకమయ్యే విశేషమైన అలంకారాల శోభలతో ఉండేది అని అర్థం. సాయిరాం. తదుపరి ఉపగత వినయం. కన్యాపరంగా ఎంతో కష్టపడి విశ్లేషించి విమర్శించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేకుండా చూడగానే చాలా వినయ విధేయత సంపన్నురాలు అని తెలిసే విధంగా ఉండేది అని అర్థం. కవితాపరంగా అయితే ఎవరిని విమర్శించకుండా చదవంగానే ఎవరి హృదయానికి బాధ కలగని రీతిలో ఆలోచించకుండా వెంటనే ఆస్వాదించడానికి వీలుగా ఉండేది అని అర్థం. అది అంటే కవిత్వాల్లో జనరల్గా ఇంకోళ్ళని విమర్శించడము అట్లా ఉంటాయి కదా. అసలు చదవగానే ఇంకా ఆలోచించి ఆస్వాదించటానికి కాదు, ఆలోచించకుండా వెంటనే ఆస్వాదించడానికి వీలుగా అంతటి సల్లక్షణాలు కలిగినది ఈ శివానందలహరి అని అర్థమమ్మా. తదుపరి
ద్యోతమానార్థరేఖాం కన్యాపరంగా హస్తాలలోనూ అరికాళ్లలోనూ సుస్పష్టంగా కనపడే భాగ్యరేఖా చిహ్నాలు కలిగినది అని అర్థం. ఈ కన్యను వివాహమాడితే నీకు బాగా కలిసి వస్తుంది అని అర్థం. కవితాపరంగా కావ్యంలో వాడిన పదాలకు చాలా ప్రముఖమైన అర్థాలు, అంతరార్థాలు కలిగే విధంగా వ్రాయబడినది అని అర్థం. ఏమ్మా? తదుపరి విశేషణం కళ్యాణి. కన్యాపరంగా మీ ఇంటికి రాగానే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభ పరంపరలు చేకూర్చేది అని అర్థం. కవితాపరంగా తీసుకుంటే ఈ కావ్యం శుభాన్ని చేకూర్చి జీవితాలను చక్కదిద్ది మోక్షాన్ని కూడా కలుగచేసే విధంగా వ్రాయబడినది అని అర్థం. ఇటువంటి ద్వాదశ సద్గుణ శోభిత అయిన నా కవితా కన్యను నీకు పాణిగ్రహణార్థం సమర్పించుకుంటున్నాను శివయ్య. నాపై దయతో నీవు అంగీకరించి ఈ కావ్యానికి కృతి భర్తగా నన్ను కృతార్థుణ్ణి చేయి అని శంకర భగవత్పాదుల వారు శివుడిని ప్రార్థించారుట. అమ్మ, ఇందాక చెప్పుకోవాలా, కావ్యాన్ని రచించిన వారిని కృతికర్త అని, కావ్యాన్ని అంకితంగా తీసుకునే వారిని కృతిభర్త అని చెప్పారు కదా ఇందాక. అందుకని ఈ నాపై దయతో అంటే ఆ శంకర భగవత్పాదులపై దయతో ఆ యొక్క పరమశివుడు ఈ శివానందలహరిని అంగీకరించి ఈ కావ్యానికి కృతి భర్తగా ఆ యొక్క శంకరాచార్యుల వారిని కృతార్థుడిని చేయి, నన్ను కృతార్థుడిని చేయి అని ప్రార్థిస్తున్నారమ్మా. అది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకానికి వెళ్దామా? ఇదేం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శనధియా హరి బ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మీ పాదదర్శనమునకై వరాహ రూపము దాల్చి శ్రీహరియు, శిరోదర్శనమునకై హంస రూపము దాల్చి బ్రహ్మయు, భూమి అంతరిక్షములందంతటను తిరిగి ఫలమునందలేకపోయిరి. ఇప్పుడు నా ఎదుట ప్రసన్నులై నాకెట్టు తెలియనగుదురో సెలవిండు అని. ఈ శ్లోకంలో శివుడిని పరమశివ, కారుణ్య జలధే అను రెండు విశేషాలతో సంబోధించారు కదా. ఫస్ట్ లైన్లో ఇదేం తే యుక్తం వా పరమశివ కారుణ్య జలధే అని, అట్లా పరమశివ కారుణ్య జలధే అని రెండు విశేషాలతో సంబోధించారు. హరి బ్రహ్మాదులకు సహితం ఎంత శ్రమపడినా దర్శనమీయని శివుడు తనకు ఎదురుగా ప్రత్యక్షమైనందుకు శివ అని కాకుండా పరమశివ అని, కరుణ కలిగినవాడా అని కాకుండా కరుణా సముద్రుడా అని సంబోధించినారు. ఈ సంబోధనలు ఆయన పొందిన ఆనందాన్ని, తృప్తిని, పారవస్యాన్ని తెలియచేస్తాయి. అంటే శివానందలహరి పూర్తి అవడానికి ఒక శ్లోకం ముందుగానే ఆయనకు శివ దర్శనం జరిగినది అన్నారు సాయిరాం. ఇది శివానందలహరి స్తోత్ర మహాత్మ్యం. రచించిన వారికే కాదు, చదివిన వారికి, విన్నవారికి, చెప్పిన వారికి కూడా ఈ ఫలం దక్కుతుంది. దీనినే సద్య ఫలం అంటారు. అమ్మవారికి కూడా వ్యాసుల వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో క్షిప్రప్రసాదిని అని నామం చెప్పారు. అంటే ఈ ఆది దంపతులు ఇద్దరు అలాంటి వారే అని అర్థం. శివుని పాదాలను చూడడానికి హరి వరాహ రూపమెత్తి పాతాళం దాకా కూడా
చొచ్చుకుంటూ వెళ్ళాడు, అయినా ఫలితం దక్కలేదు. అలాగే బ్రహ్మ కూడా శివుని శిరస్సును చూడడానికి హంసరూపం ఎత్తి ఆకాశమంతా గాలించిన ఫలితం దక్కలేదు. లక్ష్యాన్ని సాధించడం కోసం హరి బ్రహ్మలిద్దరూ తిరియగ్గు తిరియగ్జంతు రూపాలను ధరించడానికి కూడా వెనుకాడకపోయినప్పటికీ అలసట, శ్రమే తప్ప వారికి దర్శనం కాలేదు. కానీ ఇక్కడే కదలకుండా ఉండి నీ పదధ్యానం చేస్తున్న నాకు దర్శనమిచ్చేవాడు ఎలా అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు స్వామి. దీనిని నా యోగ్యత అనుకోను. కేవలం నా మీద ఉండే నీ వాత్సల్యం మాత్రమే. పెద్ద మహర్షులకు, బ్రహ్మాదులకు చిక్కని కృష్ణుడు యశోదకు చిక్కలేదా? పెద్దవారి పట్ల కంటే కూడా నీకు నీ భక్తుల యందే మక్కువ ఎక్కువ. నీవు శంకరుడవే కావు, భక్తవ శంకరుడవు అని శివుడిని ప్రస్తుతించారు శంకర భగవత్పాదుల వారు. ఈ భక్తవశంకర సంబోధనలో సాయుధ్యముక్తి సూత్రప్రాయంగా సూచించబడినది అని. సాయిరాం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకం చిట్ట చివరి శ్లోకం అమ్మ. అందరం నమస్కారం చేసుకుందామా. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాతుషస్తోమవద్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. దేవా, బ్రహ్మాదులకు 33 కోట్ల దేవతలను స్తోత్రార్థులను లెక్కించినప్పుడు నిన్ను మొట్టమొదటి వానినిగా లెక్కించుచున్నారు. సృష్టి స్థితి లయ రూపమైన మాహాత్మ్యమును గురించి చర్చించినప్పుడు ధాన్యపు రాశి ఎగురబట్టనప్పుడు పొట్టు అంతయు దూరముగా పోవునట్లు తామందరూ దూరమైపోయి సారమైన ధాన్యము వలె నిన్ను ఉత్తమోత్తమునిగా కనుగొనుచున్నారు. ఇది వట్టి స్తుతిపాఠం కానే కాదు. నేను చెప్పినదంతయు నిజముగా ఇసుమంతయు అసత్యం కానే కాదు. ఈ చివరి శ్లోకంలో ఒక విషయాన్ని నిర్ధారించి చెప్పడం జరిగింది. లోకంలో పూజించదగిన వారు ఎవరిని లెక్కించే పూజించదగిన వారు ఎవరు అని లెక్కించే ప్రస్తావన వచ్చినప్పుడు బ్రహ్మాది దేవతలు శివునికి అగ్రస్థానమిచ్చి అగ్రతాంబూలం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారుట. మాహాత్మ్యమును గురించి చర్చకు వచ్చినప్పుడు కూడా అలాగే నిర్ణయించాల్సి వచ్చిందిట. వాళ్ళు ధాన్యాన్ని తూర్పారబెడుతున్నప్పుడు మిగతా దేవతలందరూ పొట్టులాగా కొట్టుకుపోయారుట. శివుడొక్కడే నికరంగా అసలైన నిండు ధాన్యంలాగా నిలబడినాడుట. అందువల్లనే శివుడిని బ్రహ్మాది దేవతలందరూ ఉత్తమోత్తమునిగా నిర్ణయించారు. ఇలా నేను చెప్పటం నిన్ను పొగుడేందుకు కాదు స్వామి. నేను చెప్పేదంతా పచ్చి నిజం. దీనిలో ఇసుమంత కూడా సత్యము లేదు అని ఈ శివానందలహరి స్తోత్రాన్ని ఆదిశంకర భగవత్పాదులు ముగించారు అని. హరి కీర్తనం, హర పూజనం తప్పకుండా దురితాలను దూరం చేస్తాయి, సుకృతాలను ఫలింపచేస్తాయి అని తెలుసుకుని హరిహర భేదం చూడకుండా మన కీర్తన అర్చన కొనసాగాలి. అవే మనకు భక్తిని, ముక్తిని కలుగచేస్తాయి, శుభాన్ని కలుగచేసి ఆయుష్ను పెంచుతాయి. అందుకే సంధ్యావందనంలో కూడా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్తిరాయుషి అని చెప్పడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి.
పంచాయతన పూజ అంటే శివ, విష్ణు, రవి, గణేశ, అంబికలను పూజిస్తే మరీ మంచిది. శంకరులు కూడా ఈ పద్ధతిని ప్రవేశపెట్టి తప్పు త్రోవలు, వెర్రి త్రోవలు పడుతున్న హిందూ జాతిని ఒక త్రాటి మీద నిలిపారు. మేధస్సులో శంకరాచార్యుల వారిని మించిన వారు ఇంతవరకు పుట్టలేదు, ఇహ ముందు పుట్టరు. కాబట్టి అట్టి మేధా సంపన్నులను ఆశ్రయించి వారి మాటలను విశ్వసించి అనుసరించి ఆచరించి అందరము తరిద్దాం. శివార్పణమస్తు. సమస్త సన్మంగళాని భవంతు అని. శివానందలహరి సంపూర్ణం. మంగళాశాసనం చెప్పుకుందామమ్మా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జయ హారతి శుభహారతి గిరిజాసతి నికుహారతి. జయ హారతి శుభహారతి గిరిజాసతి నికుహారతి. బాలలమ్మముగావగా నీకు భారమాయో భామిని. బాలలమ్మముగావగా నీకు భారమాయో భామిని. గజరాజకుంతలగామిని శుభహారతి గొను పార్వతి. గజరాజకుంతలగామిని శుభహారతి గొను పార్వతి. జయ హారతి శుభహారతి గిరిజాసతి నికుహారతి. జయ హారతి శుభహారతి గిరిజాసతి నికుహారతి. అందగరి పూసుందరి మనమందునా నినే నిల్పితి. అందగరి పూసుందరి మనమందునా నిను నిల్పితి. మహదేవుని ప్రియ భామిని శుభహారతి గొను పార్వతి. మహదేవుని ప్రియ భామిని శుభహారతి గొను పార్వతి. జయ హారతి శుభహారతి గిరిజాసతి నికుహారతి. జయ హారతి శుభహారతి గిరిజాసతి నికుహారతి. గిరిజాసతి నికుహారతి గిరిజాసతి నికుహారతి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. సద్గురవే నమః. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमपि हितं वा सर्वमेतत् क्षमस्व. जय जय करुणाब्धे
శ్రీ ప్రభో సాయినాథ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.